నల్గొండ పట్టణ కేంద్రంలోని కామేశ్వర కాలనీలో గల శ్రీ ఉమామహేశ్వర ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలను దేవాలయంలో నిర్వహించారు. శివాలయంలో ఉదయం నుంచే భక్తులు అభిషేకాలు నిర్వహించారు. నల్గొండ పట్టణ కేంద్రంలోని కామేశ్వర కాలనీలో గల శ్రీ ఉమామహేశ్వర ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలను దేవాలయంలో నిర్వహించారు. శివాలయంలో ఉదయం నుంచే భక్తులు అభిషేకాలు నిర్వహించారు. అనంతరం దేవాలయంలో జ్వాలాతోరణంతో దీపకాంతులతో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. కార్యక్రమానికి విచ్చేసిన అతిథులు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి తెలియజేశారు. కార్యక్రమంలో సురేంద్రాచారి, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మచారి సారు, సత్తయ్య సార్ వాళ్ళ పేరు తగ్గట్టుగానే ఉన్నారు. ఒకరు బ్రహ్మయ్య, ఒకరు సత్తయ్య విష్ణుమూర్తి, ఒకరు మల్లయ్య. అట్లాగే ఆ యొక్క మల్లయ్య సార్ ఈ రోజున దేవాలయం ఇప్పటికే అనౌన్స్మెంట్ చేశారు. 20,000 రూపాయలు నా వద్దు అని చెప్పని వారు చెప్పారు. అదేవిధంగా వారికి పరమేశ్వరుడు అనుగ్రహం కలగాలని చెప్పని అదేవిధంగా ఇచ్చిన దాతలకు కూడా ఒకసారి చక్కగా మళ్ళీ కరదాతలతో సపోర్ట్ చేస్తే వాళ్ళు సంతోషిస్తారు. అట్లాగే చాలా ఇంపార్టెంట్ విషయాలు భక్తి, శ్రద్ధ ఇవి చాలా అవసరం. అదేవిధంగా భగవంతుని సేవ చేసుకోవడం మన చేత ధరించాలి అని చెప్పని ఈ కార్తీక మాసంలో విశేషంగా వచ్చేటువంటి పౌర్ణమి చాలా విశేషమైనటువంటిది. ఈ రోజు దీంట్లో ఉన్న వేశాము అని చెప్పంటే మన ఇంట్లో దీన్ని వెలుగుతుంది అని చెప్పని పరమేశ్వరుడు జ్యోతిస్వరూపుడై ఉంటాడు అని చెప్పని చెప్పడం. అలాగే అదేవిధంగా అందరూ కూడా సహకరిస్తారని చెప్పని ఎవరు కూడా ఆలస్యం చేయకండి. అదేవిధంగా వేరే కూడా జగత్తు మొత్తం జీవితానికి కూడా తండ్రి లాంటి వారు పార్వతీ పరమేశ్వరుడు. నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి కామేశ్వర కాలనీలో శ్రీ 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 ఉమామహేశ్వర స్వామి దేవాలయంలో ఈ రోజున అత్యంత వైభవపేతంగా ప్రాతకాలం నుంచి అభిషేకాలు, అదేవిధంగా సాయంకాలం పూట పౌర్ణమి సందర్భంగా సాయంకాలం పూట ఆకాశదీపం ఆరాధన జరపడం జరిగింది. ఈ యొక్క ఆలయంలో విశేషంగా భక్తులందరూ కూడా తరలివచ్చి ఆ యొక్క స్వామివారి యొక్క కార్యక్రమాలు కూడా తిలకించి స్వామివారి పాత్రయ్యారు. అందరూ కూడా సుఖశాంతులతో అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో ఉండాలి అని చెప్పని భగవంతుడు కోరుతూ అందరూ కూడా శుభం కలగాలని చెప్పి అభిషేకాలు చేసుకుని పాత్రలతో ఉన్నారు. ఈరోజు విశిష్టంగా కార్తీక పౌర్ణమి. ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా జ్వాలాతో
కట్టించారు. వేల కొద్ది భక్తులు వచ్చి వారు ఆ ద్వారాతోరణం కిందికి వెళ్ళి వారు వారి అభిషేకం చేసుకున్నారు. ఉదయం నుంచి కూడా విశేషమైన అభిషేకాలు అర్చనలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క శివరాత్రి కానీ ఈ కార్తీక మాసం కానీ ప్రతి పండుగ కూడా విధంగా ముఖ్యంగా భక్తులు ఇక్కడ చాలా డిసిప్లిన్గా క్రమశిక్షణతో ఎంతమంది ఈరోజు సాయంత్రం చాలా టెన్షన్ అయ్యింది. వాళ్ళు ఎంతమంది కూడా పెద్దోళ్ళు కానీ మహిళలు కానీ ముఖ్యంగా మహిళలు ఎంతో సహకరించి వాళ్ళు క్రమశిక్షణతోనే అంతమంది వేల మంది ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఆ ఆకాశ దీపంలో మూలవస్తువులకు సహకరించి ఇంత తొక్కిసలాలు జరగకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సహకరించినందుకు ఎప్పుడు కూడా ఇలాగే ఉమామహేశ్వర స్వామి దేవాలయం అంటే ఒక క్రమశిక్షణ దేవాలయంగా ఈ యొక్క టౌన్లో ఎదుగుతూ ఉన్నది. అందరి సహకారం వల్ల జరుగుతూ ఉన్నది. భక్తులందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. కాబట్టి ఇలాగే ఎప్పుడు సహకరించి ఈ యొక్క దేవాలయాన్ని అభివృద్ధికి అందరూ పాటుపడాలని ఆ స్వామివారికి పాటు కావాలని కోరుకుంటూ అందరికీ ఓం నమః శివాయ అందరినీ మరొకసారి